భారత కడిబాని మధ్య తనకు నిజ ప్రాణ వేయించుంది. ప్రాణం పెట్టాడంటే దాని అర్థం ఏంటంటే ఆయన తన రక్తాన్ని ధారపోసాడు. ప్రాణ దేయించి వలె తన రక్త కొను వలె తనకు నిజ రక్త దేయించు. మనము మన చేతులతో చేసిన పాపాల నిమిత్తమై ఆయన చేతుల్లో మేకులు కొట్టారు. అమ్మ హత్తరే కొరివా పాప కర్మ నిమిత్తే జీసు క్రీస్తు తనకు ఆత్మరే మేకమను మారచు. మనము మన కాళ్ళతో చేసిన పాపాల నిమిత్తం ఆయన కాళ్ళలో పెద్ద వాసపు మేకు కొట్టారు. అమ్మ గుడ్డలో కొరివా పాప నిమిత్తే తనకు గుడ్డకు మేకమను మారచుంతి. మనము మన తలతో చేసినటువంటి అపవిత్ర కార్యముల నిమిత్తం ఆయన తలలో ముళ్ళ కిరీటం కొట్టారు. అమ్మ ముందర శివ కొరప చింతధారణ నిమిత్తే తనకు ముందుకు ముల్లో కొంట మొగుటరోల కొరకాయచుంతి. ఆయన వీపున ఒకటి తక్కువ 40 కొరడాలతో కొట్టారు. తనక పిట్టు పరే గుడ్డ ఉన్న 40 కొరడా మడ్డ మాడిచుంతి. ఆ కొరడ దెబ్బలు, ఆ కొరడాలు, ముళ్ళ కొరడాలు ఆయన వీపు తగులుకొని చర్మాన్ని చీల్చివేసినాయి. కొంట కొరడా మనుసతరే మరితిలా సే పిట్టు ప్రతిభ స్వర్మ సబ్బు చిరి జైతిలా. అంతేకాదు యేసుక్రీస్తు వారు వీపు మీద శిలువను పెట్టారు. సెతే నహి జీసు క్రీస్తు త్రంకర క్రోందరే 150 కేజీ బాహరతిబా క్రూసో లగాయిచుంతి. ఆ శిలువను మోస్తూ యేసు ప్రభువారు కల్వరి శిలువలకు వెళ్ళారు. ఆయన సే క్రూసో భోయి భోయి సే క్రాస్ సే పాడు పురుగు సే జాయితిలా. నేను నా ప్రాణమును పెట్టుచున్నాను అంటున్నాడు ఆయన. మోర ప్రాణ దాన కొరుచి నేను మీ కొరకు నా ప్రాణం పెట్టుచున్నాను. నిమంతే మోర ప్రాణ త్యాగ కొరుచి నేను మళ్ళీ తిరిగి నా ప్రాణాన్ని నేను తీసుకుంటాను. ఆవురి పెరి మోర ప్రాణము నేయి పరివి నాకు అధికారం ఇవ్వబడింది అంటున్నాడు ఆయన. అధికారం వచ్చి బలి కోచుంది. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి లోకంలో కొన్ని వందల వేల దేవుళ్ళు దేవతలు ఉన్నారు. ప్రియ ప్రభుకుర్ సంతాన ఏ జగతరే వేల కొలది దేవుళ్ళు దేవతలు ఉన్నారు. జుగ జుగే ప్రభు జీసు అమని ముంతే. అయితే దేవుని బిడ్డలారా, మన కోసం ఎవరైనా ప్రాణం పెట్టారా? అమని ముంతే కేలే ప్రాణ దేయిచుంతికి కానీ యేసుక్రీస్తు ప్రభు వారు ప్రాణం పెట్టారు. మాత్రం జీసు క్రీస్తు ప్రభు అమని ముంతే తనకు ప్రాణ దేయిచు. మన అన్నదమ్ములు గాని అక్క చెల్లెలు గాని ఎవరు ప్రాణం పెట్టలే. అమరో భాయి భౌని కేలే అమని ముంతే ప్రాణ దేయినంతి. కానీ మన రక్షకుడు, మన దేవుడు, మన యేసయ్య మన పాపాల కోసం కల్వరి శిలువలో ప్రాణం పెట్టాడు, రక్తం కార్చాడు. అమని ముంతే అమర ప్రభు జీసు తనకర క్రూసరే ప్రాణ దేయి తనకర రక్త సబు ఆయన రక్తం మనము అంగీకరిస్తే మన పాపాలు పోతాయి. తనకర రక్త ఆమె గ్రహణ করলে নলে আমি স্বীকার করলে আমার পাপ সব দূরাই যাব. ప్రభువా, నా పాపాలు క్షమించండి. ప్రభు মোর পাপ সব ক্ষমা করো. నా పాపాల కోసం నువ్వు కల్వరి శిలువలో ప్రాణం పెట్టావు. মোর পাপ నిమిత్తే তুমি క్రూసరే তুমি ప్రాణ দেইছো. శిలువలో బలియాగమయ్యావు తండ్రి. ఓ క్రూసరే তুমি ప్రాణ త్యాగ করছো ప్రభు. నా పాపాలు మన్నించండి, నన్ను రక్షించండి. মোর ప్రాణ ক্ষমা করো মতে রক্ষা করো. ఎవరైతే అలా ప్రార్థన చేస్తారో సిమితి ప్రార్థన କରି ପାରିବ. వారి పాపాలు క్షమించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ତାଙ୍କର పాప କ୍ଷମା କରିବା ନିମନ୍ତେ ସେ ପ୍ରସ୍ତାବ ହେଇଛନ୍ତି. అంతేకాదు ఆయన చెప్తున్నాడు, ସେଥିପାଇଁ ନାହିଁ ସେ କହୁଛନ୍ତି నా యందు విశ్వాసం ఉంచువాడు, ମୋର ଉପରେ ବିଶ୍ୱାସ କରିବା ଲୋକ, నా యందు నమ్మకం ఉంచినటువంటి వారు, ମୋର ଉପରେ ବିଶ୍ୱାସ କରିବା ଲୋକ వారు రక్షింపబడతారని చెప్తున్నాడు ఆయన. ସେ మన ପవిତ୍ରାଣ ପାଇପାରିବ ବୋଲି ଲେଖା ହେଇଛି. నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షింపబడు. କେ ବିଶ୍ୱାସ କରି ଡୁବନ ନେଇ ପାରିବ ସେ ପవిତ୍ରାଣ ପାଇପାରିବ. నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షింపబడు. ଯଦି ବିଶ୍ୱାସ କରି ଡୁବନ ନେଲେ ସେ పవిత్రాణ ପାଇପାରିବ. నమ్మని వానికి శిక్ష విధింపబడునని రాయబడింది. విశ్వాస ନ କରିବା ଲୋକକୁ ଦଣ୍ଡన ଦିଆଯିବ ବୋଲି ଲେଖା. దేవుడు తీర్పు తీరుస్తాడు నమ్మనటువంటి వారిని. పరమేశ్వర విచారణ କରିବ नो విశ్వాସ କରିବା ଲୋକ. కాబట్టి ఈ రాత్రి ఎవరైతే ప్రభువుని నమ్ముతున్నారో ଆଜି ରାତ୍ରି କେ ବିଶ୍ୱାସ କରୁଛନ୍ତି వారు ధన్యులు, ସେମାନେ ଧନ୍ୟ. కాబట్టి రాత్రి ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువుని తమ సొంత రక్షకుడిగా అంగీకరిస్తున్నారో ଆଜି వారందరూ కూడా దీవించబడినటువంటి వారు. କେ ଆଜି ରାତି
ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ ପବିତ୍ର ପରମେଶ୍ୱର ବୋଲି ବିଶ୍ୱାସ କରୁଛନ୍ତି ସେମାନେ ଧନ୍ୟ। అలాంటి వారి కోసం దేవుడు పరలోక రాజ్యంలో గొప్ప గృహాలను ఏర్పాటు చేయడానికి ఆయన వచ్చాడు, వెళ్తున్నాడు. ସେ ଆମକୁ ରକ୍ଷା କରିବା ନିମନ୍ତେ ସେ ସ୍ୱର୍ଗର ଠାରୁ ଏ ପୃଥିବୀକି ଆସିଛନ୍ତି। నాలుగో మాట ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు పరలోకంలో మన కోసం స్థలము సిద్ధపరచడానికి వెళ్ళాడు ఆయన. ଚାରିଟା କଥା କଣ ବୋଲେ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ ପ୍ରଭୁ ସ୍ୱର୍ଗ ରାଜ୍ୟରେ ଆମ ନିମନ୍ତେ ସ୍ଥାନ ପ୍ରସ୍ତୁତ କରିବା ନିମନ୍ତେ ଯାଇଛନ୍ତି। యోహాను సువార్త 14:1 ఇలా రాయబడింది. ଯୋହାନ ସୁସମାଚାର 14 1 ଏକ ପଥରେ ଲେଖା ହେଇଛି మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, ପରମେଶ୍ୱର ଉପରେ ବିଶ୍ୱାସ କରୁଛନ୍ତି, నా యందు విశ్వాసం ఉంచుడి, ମୋର ଉପରେ ବିଶ୍ୱାସ ରଖନ୍ତୁ। నేను పరలోకంలోనికి వెళ్ళి ମୁଁ ସ୍ୱର୍ଗ ରାଜ୍ୟରେ ଯାଇ నేను మీకు స్థలములను ମୁଁ సిద్ధపరుస్తున్నాను. ତମ ନିମନ୍ତେ ସ୍ଥାନ ପ୍ରସ୍ତୁତ କରିବି। స్థలము సిద్ధపరిచి మళ్ళీ నేను తిరిగి ମୁଁ ପ୍ରସ୍ତୁତ କରିବି। నేను మిమ్మల్ని అందరినీ పరలోక రాజ్యంలోని నా గృహములో మిమ్మల్ని ఉంచుతానంటున్నాను ମୁଁ ఆయన. ଫେରି ଆସି ତମ ସମସ୍ତଙ୍କୁ ମୁଁ ନେବି ସ୍ୱର୍ଗ ରାଜ୍ୟରେ ରୋକିବା ନିମନ୍ତେ। దేవుని బిడ్డలారా, భూలోకంలో మనుషులందరికీ కోరిక ఏంటంటే స్వర్గలోకంలోకి వెళ్ళాలి. ଏ ପୃథ୍ୱୀ ଥିବା ମଣିଷ ସମସ୍ତଙ୍କୁ ଆଶା କଣ ବୋଲେ ସମସ୍ତେ ସ୍ୱର୍ଗ ରାଜ୍ୟରେ ଯିବାର ଅଛି। ప్రతి ఒక్కరికి ఉన్న కోరిక ఏంటంటే ପ୍ରତି ଲୋକକୁ ଥିବା ଆଶା କଣ ବୋଲେ పరలోకంలో స్వర్గలోకంలో ఉండాలి. ସ୍ୱର୍ଗ ରାଜ୍ୟରେ ଯିବାର ଅଛି ବୋଲି ଆଶା। అయితే ఆ స్వర్గలోకానికి దారి మాత్రం ఒకటే దారి. ସେ ସ୍ୱର୍ଗ ଯିବା ନିମନ୍ତେ ଗୋଟେ ଏକ ବାଟ। యోహాను సువార్త 14:6 మాట రాయబడింది.